కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థలలో దేశం ఉలిక్కిపడే ఘటన జరిగింది. ఆ ప్రాంతంలో 1998 నుంచి 2014 వరకు 100 మందికి పైగా మహిళలను హత్య చేసినట్టు పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ మృతదేహాలను తానే పూడ్చినట్లుగా పోలీసులకు సదరు వ్యక్తి తెలిపినట్లు సమాచారం. కొందరు మహిళల మృతదేహాలు దుస్తులు లేకుండా ఉన్నాయని, వాటిపై లైంగిక హింసకు సంబంధించిన ఆనవాలు ఉన్నాయని చెప్పారు. నేత్రావతి నదీ తీరంతో పాటు ఆలయం చుట్టూ ఉన్న అడవుల్లో మృతదేహాలను పూడ్చినట్లుగా పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు తెలిపారు. దీంతో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడుకు గురైంది. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో చనిపోయిన వారంతా ఎవరు, ఇన్ని రోజులు మౌనంగా ఉండి పారిశుద్ధ్య కార్మికుడు ఇప్పుడే ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఈ హత్యలు ఎవరు చేశారు అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ ఘటనపై సిట్ను ఏర్పాటు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.